రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం గుమగుమలాడే వంట చేస్తున్నారు? మంచి కాంబినేషన్ తీసుకుంటున్నానండి. ఓకే. ఆలు అలాగే చెనా, ఈ రెండిటితో మసాలా చేస్తున్నాను. ఆలు చెనా మసాలా. ఓకే ఓకే. మరి గుమగుమల్లో ఆలు చెనా మసాలా. ఆలు చెనా మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు చెనా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఆలు చెన్నా మసాలా. సో ఇదేంటంటే మనకి అన్నిట్లోకి తీసేసుకోవచ్చు. కాంబినేషన్ రోటీస్తో చాలా సూపర్ గా ఉంటుంది. పూరి కానీ, చపాతీ కానీ, పుల్కాలు కానీ, పలావులు కానీ, మామూలు ప్లేన్ రైస్ కానీ, దేనికైనా. అండ్ మిగతా మసాలా కర్రీస్ కంటే కూడా చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుందేమో కదా, ఎందుకంటే రెండు కూడా మనం ఉడికించేసి పెట్టుకుంటాం కదా. సో జస్ట్ ఆ మసాలాలో కొద్దిగా మగ్గితే మనకి సరిపోతుంది. ప్లస్ అంటే కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఆలు చెనా అనేది. అవును. సో అది వరకు బేసిక్ గా మసాలా కర్రీ అంటే ఐదర్ అంటే ప్లెయిన్ ఆలు కానీ, లేకపోతే ఇట్లా ఆలు చెనా మోస్ట్లీ, లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ అలా ఉండేది. కానీ ఇన్ని కాంబినేషన్స్ ట్రై చేసేవాళ్ళు కాదు, చాలా తక్కువ ఉండేది. ముందుగా ఏంటంటే మసాలా దినుసులు అండి. దీంట్లో తరిగిన ఉల్లిపాయలు, సో ఇక్కడ మసాలా వచ్చేసి మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ తీసుకుంటున్నాం. ఓకే. సో కొంచెం వేయించేసేసి పేస్ట్ చేసేస్తున్నారా? అవునండి. సో కావాల్స్తే కొంచెం పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మసాలా. సో అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఓన్లీ పచ్చి కొబ్బరి పేస్ట్ ఒకటేనా? పేస్ట్ ఒకటి. ఓకే. అది కూడా బాగానే ఉంటుంది. గసగసాలు అక్కర్లేకుండా. ఓకే. పచ్చిమిరపకాయల తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ ఉంది. అలాగే వీటితో పాటుగానే ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. దీన్ని ఏంటంటే కొద్దిమంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసి చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. కలర్ అనేది కూడా కొంచెం మనం లైట్గా వస్తుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా ఇలాగే మనం అంటే కారపొడి కాకుండా పచ్చిమిర్చితో కూడా తీసుకుంటే బాగుంటుంది. సో ఈ మసాలా కొంచెం మనకి వేగాలి. సో వీటితో పాటు మనం కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటే సో కాసేపు అలా వదిలేస్తే ఈ రెండు కూడా మగ్గిపోతాయి. సో ఈ టమాటా పులుపు ఇస్తున్నామండి. లేదా కొంచెం పెరుగు కూడా కావాలనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత అయితే సరిపోతుంది. కొంచెం ఆ పులుపు ఎక్కువ మళ్ళీ కుర్మా టైప్ లో అయిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం మగ్గాలి మనకు. ఓకే రాజు గారు, మరి మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం రోజు ఇడ్లీలు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఇడ్లీ పాత్ర మురికి పట్టిపోయి పాతవిలాగా తయారయ్యాయి అనుకోండి. అగరబత్తీలు వెలిగించిన తర్వాత వచ్చినటువంటి నుసితో కనుక ఈ ఇడ్లీ పాత్రను తోముకున్నట్లయితే కొత్త వాటిలాగా తలతల్లాడుతూ మెరిసిపోతూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు మగ్గినట్టేనండి. ఓకే. టమాటో అంతా కూడా చక్కగా కలిసిపోయిందండి. అంటే కొంచెం కనిపిస్తుంది మనకి. కొంచెం అంటే మనం బంగాళదుంపలు తర్వాత చెనా కూడా వేసిన తర్వాత మరి కాసేపు మగ్గిస్తాం కదా. ఓకే. సో ఆ స్టేజ్ లో అది కూడా మొత్తం ఉడికిపోతుంది. దాంట్లో మసాలాతో పాటు కలిసిపోతుంది. ఓకే. ఉడికించిన బంగాళదుంప ముక్కలండి, కాబూలీ శనగలు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. సో ఇది మనం దేంట్లో కాంబినేషన్ తీసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా కొద్దిగా టెక్స్చర్ మార్చుకోవచ్చు. కొంచెం పల్చగా, కొద్దిగా గట్టిగా అనేది అది మన మీద ఆధారపడి చూసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ గా శనగలు ఇవి కూడా కొంచెం పీల్చుకుంటాయి ఎట్లాగో గ్రేవీని బాగానే. ఓకే. ఫైనల్ గా మనం మసాలా పొడులు యాడ్ చేసేసుకున్నాం. ధనియాల పొడి,
కొద్దిగా గరం మసాలా పొడి. సో మనము కొద్దిగా చోలే మసాలా దొరికితే అదేనా వాడుకోవచ్చు రాజు గారు, ఈ గరం మసాలా ప్లేస్లో వాడుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటుందా? టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకే ఓకే, సో ఆయిల్ కూడా సైడ్స్కి మనకి రిలీజ్ అవుతుంది కదండి. సో డిష్ రెడీ అయిపోయినట్టు. పూరి లాంటి వాటిలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. కొంచెం హాలిడేస్ ఆ టైంలో లీజర్గా చేసుకుంటే హ్యాపీగా, అంటే జనరల్గా బ్రేక్ఫాస్ట్ అనగానే రోజు అందరూ హడావిడిగా తినేస్తుంటారు కదా, ఫాస్ట్ గా అయిపోయే కాంబినేషన్ డిష్లు ఎక్కువ ప్లాన్ చేసుకుంటుంటారు. అంటే ఆఫ్ కోర్స్ అండి, ఇలాంటి డిష్లు చేసుకున్నప్పుడు కొంచెం టైం మటుకు స్పెండ్ చేయాలి. పూరి అది పెట్టుకున్నప్పుడు ప్రశాంతంగా తింటే కూడా బాగుంటుంది. హడావిడిగా తినేసినా ఆ టేస్ట్ పెద్ద ఎంజాయ్ చేయలేము మనం. అసలు ఎంజాయ్ చేయలేం, ఏదో తినేసామా. ఏ సండేనో అట్లా రోజు ఇలాంటిది ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎస్ అండి, ఆలు చెన్నా మసాలా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా ఆలు చెన్నా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చెన్నా మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాబూలి శనగలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చనా మసాలా రెడీ. తీసుకుందామా రాజు గారు? ఓకే అండి. మనకి అంటే ఆ చోలే ఇంకా ఆలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఒక మాట చెప్పాలంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్. యా, ఎందుకంటే బేసిక్ గా ఆలు కూడా మనకి టేస్ట్ అవన్నీ యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా అవుతుంది. అన్నిటితో కూడా అంటే మనం ఏ వెజిటేబుల్ కాంబినేషన్ తీసుకున్నా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ అంటే వెజిటబుల్స్ తో అండ్ అలాగే ఇట్లా శనగలు ఇలాంటి వాటితో కూడా బాగా సెట్ అయిపోతుంది. సో ఈ కాంబినేషన్ కూడా అలాగే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఉప్పులు, కారాలు అంతా కూడా చాలా బాగుంది ఆ మసాలా ఫ్లేవర్ తో. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఆలు చెన్నా మసాలా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం రోజు ఇడ్లీలు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఇడ్లీ పాత్ర మురికి పట్టిపోయి పాతవిలాగా తయారయ్యాయి అనుకోండి. అగరబత్తీలు వెలిగించిన తర్వాత వచ్చినటువంటి నుసితో కనుక ఈ ఇడ్లీ పాత్రను తోముకున్నట్లయితే కొత్త వాటిలాగా తలతల్లాడుతూ మెరిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కాకరకాయ ఒక వరమని చెప్పుకోవాలి. కానీ వండుకోవడానికే చేదుగా ఉంటుందని చాలామంది కాకరకాయను వండుకోవడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయ ఉడికించేటప్పుడు అందులో ఒక 2 స్పూన్ల నిమ్మరసం యాడ్ చేసి ఉడికించుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి చేదు చాలా వరకు తగ్గిపోతుంది. చక్కగా వండుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం రకరకాల గ్రేవీలు తయారు చేసుకునేటప్పుడు అదనపు టేస్ట్ కోసమని, చిక్కదనం కోసమని ఇలాంటి వాటి కోసం మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తూ ఉంటాము. ఫ్రెష్ క్రీమ్ సమయానికి అందుబాటులో లేదనుకోండి, అలాంటప్పుడు పెరుగులో కానీ మజ్జిగలో కానీ కాస్త పాలు కలిపి దాన్ని యాడ్ చేసుకున్నట్లయితే ఫ్రెష్ క్రీమ్తో వచ్చేటటువంటి టేస్ట్ దీనివల్ల కూడా లభిస్తుంది. ఉండాలి అంటే పూరి పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పంచదార కూడా కలుపుకొని పిండి కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే పూరి బాగా ఉబ్బుతుంది, చాలాసేపటి వరకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొన్ని రకాల డిషెస్లో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవడం వల్ల అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. కాబట్టి కొబ్బరి పాలు ఎక్కువసేపు తాజాగా ఉండాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ కలుపుకున్నట్లయితే కొబ్బరి పాలు చాలాసేపు వరకు తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. వనితల పలుకుల యందు అనిమిష లోకమునందు లేదు అమృతము, నీ యందు అమృతము గలదు ఓ పకోడీ అన్నారంట ఓ కవి గారు. ఏంటి చిట్కా చెప్తూ పద్యం చెప్పేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, పకోడీ టేస్ట్ గురించి చెప్పడానికి నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అలా పకోడీ అంటే చాలామంది ఇష్టపడతారు. మరి అలాంటి కరకరలాడే పకోడీ తయారు చేసుకోవాలి అనుకుంటే పకోడీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకొని పిండి తయారు చేసుకున్నట్లయితే కరకరలాడే పకోడీలు మీ సొంతమైపోతాయి. ఉండాలి అంటే పూరి పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పంచదార కూడా కలుపుకొని పిండి కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే పూరి బాగా ఉబ్బుతుంది, చాలాసేపటి వరకు కూడా అలాగే ఉంటుంది.